హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరు లోపల రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 కీలకమైన శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండేలాగా అవకాశం అయితే ఉంది. సో, రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలకమైన శుభవార్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిదండి డీఏ/డీఆర్ అరియర్స్ పేమెంట్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ/డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెల ఆఖరులో గల ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించేలాగా నిర్ణయమైతే తీసుకోబోతోంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు పెండింగ్ డీఏలండి. 2018 నుంచి 2023 వరకు ఎన్నెన్ని నెలలు పెండింగ్‌లో ఉన్నాయి అనేది మనం ఇక్కడ 200 ప్లస్ 12. సో, ఏఏడీఏకి ఎన్నెన్ని నెలలు అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత వాల్యూ అయితే ఉంది అనేది చెక్ చేయొచ్చు. సో, డీఏ, డీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది. బేసిక్ పే ఆధారంగా డీఏ, డీఆర్ బకాయిలండి. జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 వరకు డీఏ, డీఆర్ అరియర్స్ టేబుల్. సో, టోటల్ 2212 మంత్స్ డీఏ, డీఆర్ అరియర్స్ total amount between July 2018 and July 2023 టేబుల్ అప్రాక్సిమేట్లీ. సో, రూ. 19,000 బేసిక్ పే ఉన్నవారికి 1,46,000 వరకు ప్రభుత్వం డీఏ/డీఆర్ రూపంలో చెల్లించాల్సి ఉందన్నమాట అరియర్స్‌ని. అలాగే 20,000 బేసిక్ పే ఉన్నవారికి 1,54,000, 30,000 బేసిక్ పే ఉన్నవారికి 2,31,000, 40,000 బేసిక్ పే ఉన్నవారికి 3,08,000, 50,000 బేసిక్ పే ఉన్నవారికి 3,85,000, 60,000 బేసిక్ పే ఉన్నవారికి 4,63,000, 70,000 బేసిక్ పే ఉన్నవారికి 5,40,000, 80,000 బేసిక్ పే ఉన్నవారికి 6,17,000, అలాగే 90,000 బేసిక్ పే ఉన్నవారికి 6,94,000, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 7,71,000. ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ ప్రభుత్వం చెల్లించవలసినటువంటి బకాయిల రూపంలో వీటినైతే చెల్లించవలసి ఉందన్నమాట. సో, డీఏ/డీఆర్ బకాయిల అమౌంట్ కూడా ఈ విధంగా బేసిక్ పేని బట్టి పెరుగుతూ ఉన్నది. సో, చూసుకున్నట్లయితే దాదాపుగా 1,50,000 నుంచి 10,00,000 పైనే వారి బేసిక్‌ని బట్టి అయితే ఎవరికి ఎంతెంత రావాలనేది టేబుల్‌లో మనమైతే గమనించాము. ఇక ఈ బకాయిలన్నిటిని కూడా ప్రభుత్వము డీఏ/డీఆర్ అరియర్స్ చెల్లింపు విధానం చూసుకున్నట్లయితే ప్రభుత్వం వీటన్నిటిని ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తంలో విడతల వారీగా అయితే చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది. 2024 మరియు 2025 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న ఆ డీఏలను కూడా ఈ బకాయిలలో అయితే కలుపుతారు. ఈ మేరకు తుది నిర్ణయం అయితే మనకి ఈ నెల ఆఖరు లోపల విడుదల కానుంది. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల లోపల పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తోంది. డీఏ/డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మొత్తం డీఏ/డీఆర్ అరియర్స్ రూపంలో 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ బకాయిలను పూర్తిగా చెల్లించాలనే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఇక రెండవదండి 12 పీఆర్సీ కమిషన్ నియామకం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పీఆర్సీ అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అయితే తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల ఆఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో భేటీ కానున్నారనమాట. సో, 12వ పీఆర్సీ మనకు 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా, ఇప్పటికే దాదాపుగా 18 నెలలు ఆలస్యమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో 12వ పీఆర్సీ కమిషన్ నియామకం జరిపి తీరాలి అని చెప్పేసి ఈ భేటీలో ఖరారు చేయనున్నారనమాట. జీవో అయితే జారీ చేయనున్నారు. మరి 12వ పీఆర్సీ అమలు జరిగితే కొన్ని లాభాలు ఏంటి ఉద్యోగ పెన్షనర్లకు అనేవి చూద్దాము. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ గనుక ఏర్పాటయినట్లయితే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ 2023 జూలై నాటి డీఏ ప్లస్ ఫిట్మెంట్ అయితే న్యూ బేసిక్‌లో మెర్జ్ చేస్తారనమాట. సో, ఇవన్నీ కలిపితే న్యూ బేసిక్ పే వస్తుందనమాట. సో, ఫిట్మెంట్ అనేది ఇక్కడ కీలకం. న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత హెచ్ఆర్ఏ కూడా హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్లకి వర్తించదు. ఇక ఎంప్లాయీస్ అండ్ టీచర్స్‌కి పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ 6 ఇయర్స్, 12 ఇయర్స్, 16 ఇయర్స్, 24 ఇయర్స్ ఇచ్చేటువంటి పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి. ఇవి పెన్షన్‌లకి పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ వర్తించవు. ఇక పెన్షనర్లకు ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి కొత్త బేసిక్ పే ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. అంటే ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉద్యోగులకు వర్తించదు. డీఏల రేటు, టీఏల రేటు కూడా పెరుగుతుంది. పే స్కేల్స్ కూడా మారతాయి. మొత్తం మీద 12 పీఆర్సీ అమలు జరిగినట్లయితే ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు, పెన్షనర్లందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయము. సో, దీనికి సంబంధించి తుది నిర్ణయం మనకు ఈ నెలాఖరు లోపల తెలిసే అవకాశం అయితే ఉంది. సో, ఒకవేళ బేసిక్ పే రూ. 35,000 ఉన్నవారికి కొత్త పీఆర్సీ ప్రకారంగా చూసుకున్నట్లయితే డీఏ అండి 33.67%. సో, జూలై 2023 జూలై డీఏ అండి. ప్లస్ హెచ్ఆర్ఏ 12%. హెచ్ఆర్ఏ ఫిట్మెంట్ కూడా మనకైతే ఇక్కడ యాడ్ అవుతుందనమాట. సో, గ్రాస్‌లో మనకు బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ ఇవన్నీ కలిపితే మనకు ఈ విధంగా అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక 12 ఐఆర్ అప్డేట్ అండి. సో, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఇందులో ముఖ్యమైనది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్న ఈ యొక్క హామీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు గారు ఈ నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో చర్చించి ఎంత ఐఆర్ ప్రకటించాలి, ఎంత ఆర్థిక భారం పడనుందనే విషయాలనైతే కనుక్కున్నారన్నమాట. ఉద్యోగులకు మధ్యంతర భృతి అయితే ప్రకటించినట్లయితే ఒకవేళ 30% ప్రకటించినట్లయితే ఐఆర్ టేబుల్ విత్ 30% అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రూ. 19,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 5,700 అదనంగా రావటం జరుగుతుంది. సో, మనందరికీ తెలిసిందే అండి. ఉద్యోగులకైనా, పెన్షనర్స్‌కైనా ఎర్నింగ్స్‌లో ఈ యొక్క ఐఆర్ అయితే యాడ్ అవుతుందనమాట. గ్రాస్ అమౌంట్‌లో యాడ్ అవుతుంది. సో, ఈ విధంగా మనకు 20,000 బేసిక్ పే ఉన్న వారికి 6,000 అదనంగా యాడ్ అవుతుంది. సో, పీఆర్సీ ఆలస్యం వల్ల నష్టపోయిన ఉద్యోగులకి కొంత ఆర్థిక ఊరటనిస్తూ ఐఆర్ అయితే ప్రకటిస్తారనమాట. దీన్నే మధ్యంతర భృతి అంటాము. 30,000 బేసిక్ పే ఉన్న వారికి 9,000, అలాగే 40,000 బేసిక్ పే ఉన్న వారికి 12,000, 50,000 బేసిక్ పే ఉన్న వారికి 15,000, 60,000 బేసిక్ పే ఉన్న వారికి 18,000, 70,000 బేసిక్ పే ఉన్న వారికి 21,000, 80,000 బేసిక్ పే ఉన్న వారికి 24,000, అలాగే 90,000 బేసిక్ పే ఉన్న వారికి 27,000, ₹1,00,000 బేసిక్ పే ఉన్న వారికి 30,000 ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ ఐఆర్ అనేది పెరుగుతూ ఉంటుంది. 30% వరకైతే ఉండే అవకాశం ఉంది. సో, దీనికి సంబంధించి తుది నిర్ణయం అయితే ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత వెలువడనుందనమాట. ఇకపోతే నాలుగోది పెండింగ్ బిల్లు పేమెంట్ స్టేటస్ అండి. సో, పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారము. 11 పీఆర్సీ బకాయిలు, అలాగే 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను చెల్లించాలి.
సో, వీటికి సంబంధించి అలాగే ఈహెచ్ఎస్ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సకాలంలో అందరికీ అందేలాగా ఆదేశాలు జారీ. అలాగే 12 పీఆర్సీ కమిషన్‌ని కూడా వెంటనే నియమించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్‌ను ప్రకటన చేయాలనైతే ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించే దిశగా అడుగులు, బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలనైతే భావిస్తోంది. ఇక హెచ్ఆర్ఏ గూడా. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ మేరకు చొరవ అయితే చూపాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11 పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్నటువంటి రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకునే విధంగా అయితే ఈ సమావేశంలో కీలక చర్యలనైతే నిర్ణయాలు చేయనున్నారు. ఇక పెన్షనర్ల సమస్యలు 2014-2019లో గత తెలుగుదేశం హయాంలో సంపాదించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను గత ప్రభుత్వం కోత వేసింది. 10% 7%గా, 15% 12%గా సో, ఈ విధంగా 11 పీఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వము మళ్ళీ కూటమి ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్‌లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా అయితే చూడాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులండి. గత 10 సంవత్సరాలుగా పూర్తిగా జబ్బుతో పని చేయకుండా పోయినటువంటి ఉద్యోగుల, పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల జీతాలు, పెన్షన్‌లు రికవరీ చేసి కూడా ఎవరికీ ఉపయోగకరం లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క ఈ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఏదైతేనేమి ఇవన్నీ కూడా సకాలంలో మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలయ్యేలాగా ప్రభుత్వం అయితే ఇదివరకే చర్యలు తీసుకుంది. సో, మళ్ళీ ఒకసారి దీనిపైన అయితే చర్చించే అవకాశం ఉంది. ఇకపోతే మహిళా చైల్డ్ కేర్ లీవ్స్. సో, ఇదివరకే చంద్రబాబు గారు ప్రకటించేసారండి. ఎంతమంది పిల్లలున్నా సరే చైల్డ్ కేర్ లీవ్స్ అయితే ఇస్తాను అని అయితే ప్రకటన చేశారు. గతంలో తానే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందికి చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వలేమని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా సరే ఇస్తామని చెప్పారనమాట. సో, దీంతో పాటు రాష్ట్రంలో చైల్డ్ కేర్ లీవ్‌లు 6 నెలల వరకు మాత్రమే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా 2 సంవత్సరాలకు పెంచే నిర్ణయం కూడా ఈ యొక్క భేటీలో తీసుకోనున్నారు. ఇక ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఐదోది. సో, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలండి. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ మరియు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని 2023 యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని, విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదు. కాబట్టి మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అయితే నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట. సో, మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2,000 మందిని రెగ్యులరైజ్ చేశారండి. మెడికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వారిని. సో, ఇక మిగిలిన డిపార్ట్మెంట్‌లో కూడా చాలామంది సీనియర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు రెగ్యులరైజేషన్ కోసం. సో, కాబట్టి వెంటనే క్రమబద్ధీకరించాలనైతే చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదుకోవాలనైతే చూస్తోంది. సో, మొత్తానికి ఉద్యోగ పెన్షన్‌లు చెల్లించాల్సిన బకాయిలు, ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపైన కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నారు. సో, ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులైతేనేమి, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్‌లు, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీసు సోదరులకు పెండింగ్‌లో ఉన్న లీవ్‌లు మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. సో, ఏదేమైనప్పటికి కూడా మనకు
ఉద్యోగ సంఘాలతో భేటీ తర్వాత వెలువడే నిర్ణయం అనేది చాలా కీలకంగా అయితే ఉండబోతుందనమాట. ముఖ్యంగా ఈ యొక్క 5 కీలక అంశాలపైన సీఎం త్వరలో శుభవార్త చెప్పనున్నారు.